ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. కురిసే వానకి కల్తీ లేదు, పండే పంటకి కల్తీ లేదు, నింగి నేలకి కల్తీ లేదు. అలాగే అత్తమ్మ రుచుల్లోని వంటలకి కొత్త పోకడల కల్తీ లేదు, ఓన్లీ ఆరోగ్యం మాత్రమే ఉంది కదా. అలాంటి మంచి మంచి వంటకాల్ని మనకు చేసి చూపిస్తున్న మా అత్తమ్మ ఈ రోజు కూడా రెడీగా ఉంది. వెల్కమ్ చెప్పేద్దాం. ఈ రోజు మన అత్తమ్మ స్పెషల్ చట్పట్లో తన చేతి వంటను మనందరికి చూపించడానికి వచ్చేస్తుంది మా అత్తమ్మ నాగర్ కర్నూలు నుంచి సాయి జ్యోతి అత్తమ్మ. హాయ్ సాయి జ్యోతి అత్తమ్మ. హాయ్ కోడలా, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఏం చేస్తుంటారు అత్తమ్మ మీరు? గట్టుతుమ్మెన్ స్కూల్లో తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. వావ్, అస్సలు పిల్లలందరికీ తెలుగు టీచర్ అంటే ఎంత ఇష్టమో, అలాగే అంత కష్టం కూడా. లేదు లేదు, ఇష్టంతో చదివితే లేదు ఇష్టంతో చదివితే కష్టమైనా గానీ ఈజీయే. ఎప్పుడైనా కొడతారా అత్తమ్మ పిల్లల్ని? లేదు, ఆ సందర్భాలు లేవు కదా ఇప్పుడు. లేవు. అప్పుడు ఫస్ట్ ఎప్పుడైనా కొట్టేవాళ్ళ? అంతకు ముందు ప్రైవేట్ స్కూల్లో చేసేటప్పుడు కొంచెం ఇక. ఎందుకు పడతాయి దెబ్బలు అసలు? అంటే కొద్ది మంది మనం ఏదైనా పనిష్మెంట్ ఇస్తేనే చేసుకొచ్చే వాళ్ళు ఉండేవాళ్ళు అన్నట్టు. అట్లా ఇక హాఫ్ మార్క్ తక్కువ వచ్చినా గానీ ఒక్కొక్కసారి పనిష్మెంట్ ఇస్తే మళ్ళీ బైక్ తెచ్చుకునే స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో అలా అన్నమాట, పిల్లలతో మీ టైం పాస్ అయిపోతా ఉంటది ఆల్మోస్ట్. మరి ఇలా కొత్త వంటలు మంచి మంచి వంటలు ఎప్పుడు చేస్తుంటారు అత్తమ్మ మీరు? వీలైనప్పుడల్లా చేస్తుంటాను. కుదిరినప్పుడల్లా. మీరు వంటలు బాగా చేస్తారా? చేస్తుంటాను. బాగా చేస్తారా? ఓకేనా? చాలా బాగా చేస్తాను. సో అయితే చాలా బాగా చేసే వంట ఏంటి ఈ రోజు? సగ్గు బియ్యం బాత్, సమ్మర్ స్పెషల్ సగ్గు బియ్యం బాత్. మా తెలుగు టీచరు ఇంగ్లీష్ తో సగ్గుబియ్యం బాత్ చేస్తాను కదా. అవును. మరి అయితే సగ్గుబియ్యం బాత్ కి కావాల్సిన పదార్థాలన్నీ ఒకసారి చూద్దాం. సగ్గుబియ్యం బాత్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సగ్గుబియ్యం, పెరుగు, తాలింపు గింజలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, మిరియాలు, జీడిపప్పు, క్యారెట్ తురుము, మామిడికాయ తురుము, ద్రాక్ష, దానిమ్మ గింజలు, ఉప్పు, నెయ్యి. సో జ్యోతి అత్తమ్మ, ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి, అన్ని కావాల్సిన పదార్థాలు చక్కగా పెట్టారు. ఏంటో వెరైటీలుగా ఉన్నాయి. ఫ్రూట్స్ కనపడుతున్నాయి, పెరుగు కనపడుతుంది, పచ్చిమిరపకాయలు కనిపిస్తున్నాయి. నాకేం జరుగుతుందో తెలియట్లేదు. చేస్తాను కదా, అప్పుడు చూస్తావు. అంతే, అలా సస్పెన్స్ లోనే ఉండాలి. కోడలికి నేర్పించడమే కదా అత్త పని. షూర్ అత్తమ్మ, ముందుగా ఏం చేయాలి చెప్పండి. అయితే ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుందాం. మనం నెయ్యి తీసుకుందాము. నెయ్యి స్పూన్ ఇవ్వండి. ఇక్కడ మనము బాత్ చేస్తున్నాం కాబట్టి ఇక ఆయిల్ అవసరం లేదు. కావాల్సిన ఇది అలా తినేయచ్చు అత్తమ్మ, అంటే ఊరికే స్నాక్ లాగా? స్నాక్స్ కాదు, కర్డ్ రైస్ మోడల్ అన్నట్టు. ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్ స్పెషల్ అన్నట్టు. ఓన్లీ సగ్గు బియ్యంతో చలువ చేస్తుంది కదా సగ్గు బియ్యము, అందుకని సగ్గు బియ్యంతో బాత్. అవును, ఈ సమ్మర్ సీజన్ లో ఎలాగో మనకి బాగా వేడి తగ్గించే పదార్థాలే తింటూ ఉంటారు. అవును, సో ఇలా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే. సగ్గు బియ్యాన్ని నానబెట్టారా ముందు? ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి 2 విజిల్స్ తీయాలి అంతే. అది రెడీగా ఉంటే ఇది ఈజీ. ఇది ఈజీ. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే చాలు అంతే. మనకు ఈ సమ్మర్ లో పిల్లలు ఇంట్లో ఉంటారు కదా. అవును, అటువంటి సందర్భంలో రొటీన్ ది చేస్తే వాళ్ళకు తినాలంటే అంత ఇదిగా తినరు. ఏదైనా స్నాక్స్ ఆయిల్ కూడా తినబుద్ధి కాదు. ఆయిల్ తినబుద్ధి కాదు, చలవ చేయాలి కాబట్టి మనకు చలవ పదార్థాలు చేయడం ఇంట్లో ఆడవాళ్ళ మీదనే ఆధారపడి ఉంది మెయిన్. యాక్చువల్ గా పిల్లలకు డీప్ ఫ్రై అంటే ఇష్టం, కానీ ఆ డీప్ ఫ్రై చేసి పెట్టలేము కదా రోజు. అలా నెయ్యి వేడెక్కింది, ఇప్పుడు పోప్ దినుసులు వేసేద్దాం. ఇది నైట్ టైం బాగుంటుంది అత్తమ్మా, మార్నింగ్ బాగుంటుందా? ఆఫ్టర్నూన్. ఇక్కడ మనకు అన్ని కూడా పోషక విలువలతో కూడినటువంటి పదార్థాలే ఉన్నాయి అన్నట్టు. సగ్గు బియ్యం చల్వ చేస్తుంది, అందులో కాల్షియము, ఐరన్ ఇవి ఉన్నాయి కాబట్టి శాకాహారులకు మంచి బలవర్ధకమైన ఆహారం. తమ రోజువారీ ఆహారంలో సగ్గు బియ్యం ఉండేలా చూసుకుంటే చాలా బాగుంటుంది. కొద్దిగా పచ్చిమిర్చి వేశారు, మిరియాలండి, కొద్దిగా మిరియాలు, కరివేపాకు, జీడిపప్పు వేశారు, కరివేపాకు, మామూలుగా రావట్లేదు కదా. సో ఫస్ట్ మనం కొద్దిగా నెయ్యి వేసి వేడి చేసాము. వేడెక్కిన వెంటనే పోపు గింజలు, కొద్దిగా ఎండుమిర్చి ముక్కలు వేసాము, తర్వాత పచ్చిమిర్చి ముక్కలు,
అవి కొంచెం ఫ్రై అయిన వెంటనే కొంచెం మిరియాలు, జీడిపప్పు, కొత్తిమీర, కరివేపాకు, అంతే. అంతే. ఇప్పుడు మామిడికాయ తురుము. ఓ, స్టవ్ ఆఫ్ చేసేసాకనే తగినంత మామిడికాయ తురుము. మనం తిని చూసి అవసరం అనుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు. అవునా? ఇది ఎందుకత్తమ్మా వెరైటీగా ఉంది భలే? మామిడికాయ తురుము అంటే మామిడికాయలో మన లేడీస్ కు సంబంధించి స్కిన్ పై పింపుల్స్ రాకుండా తోడ్పడుతుంది అన్నట్టు. ఇంకా క్యారెట్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. హెల్త్ కొద్దిగా మామిడికాయ తురుము, అలానే కొంచెం క్యారెట్ తురుము. వీటి క్వాంటిటీ మన ఇష్టం బట్టి వేసుకోవచ్చు అన్నట్టు. మనం తీసుకునే సగ్గు బియ్యానికి పెరుగు తగ్గట్టు వేసుకోవచ్చు. ఇప్పుడు సగ్గు బియ్యాన్ని తీసుకొని ఒక బౌల్లో పెరిగేసి కలిపి పెట్టుకుందాం. ఓకే, ఉడకపెట్టిన సగ్గు బియ్యం నానపెట్టి ఉడికించిన సగ్గు బియ్యం. ఇందులో పెరుగు, ఒక కప్పు సగ్గు బియ్యం, ఒక కప్పు పెరుగా అంటే కలిపిన తర్వాత అవసరం అనుకుంటే ఇంకా యాడ్ చేయొచ్చు. నేను కలుపుతా. ఈ రెండు బాగా మిక్స్ చేయాలి కదా? అవును. ఏం వేస్తున్నారు? ఉప్పు. అన్నేసి చూడు నన్నేసి చూడు అన్నట్టుగా ఎన్ని పదార్థాలు వేసినా గానీ ఇది లేకపోతే రుచి అనేది రాదు. సో ఉడకబెట్టిన సగ్గు బియ్యంలో పెరుగు వేసాం, ఉప్పు వేసారా? కొంచెం పడుతుందా పెరుగు? కొంచెం పెరుగు, లేదంటే మనము ఆఫ్టర్నూన్ తినాలి అనుకుంటే కొన్ని పాలు కూడా వేసి పెట్టుకోవచ్చు. అది మన ఇష్టం. ఇప్పుడే తింటాం అనుకుంటే ఇలానే చేసి తినేసేయచ్చు. ఎందుకంటే మనం ఇప్పుడు చేసి మధ్యాహ్నం తింటే పులుపు వస్తుంది కాబట్టి కొన్ని పాలు వేస్తే ఏమైతుందంటే ఆఫ్టర్నూన్ వరకు మంచిగా తోడుకుంటది కదా, మంచిగా ఉంటది. ఇది వేసాను అత్తమా, ఇంకా వేసేసేది. సో మనం రెడీ చేసిన తాలింపు మొత్తాన్ని పెరుగు సగ్గు బియ్యంలో వేసి కలపాలి. ఓకే, సో ఈ తాలింపు అంతా బాగా కలిపేద్దామా? కలిపేద్దాం. అంటే నెయ్యి వేయటం వల్ల ఏమో కొంచెం ఇక్కడ మనకి ఆయిల్ కూడా కనిపించట్లేదే. ఆయిల్ కనిపించట్లేదు. ఒకటి మనకు చిన్న పిల్లలు ఉంటారు కదా, ప్రతిరోజు కొంత నెయ్యి తీసుకుంటే చాలా మంచిది పిల్లలకు. నెక్స్ట్ ఏం వేస్తున్నారు అత్తమ్మా? అలా బాగా కలిపిన తర్వాత ద్రాక్ష పండ్లు, గ్రేప్ సీడ్లెస్, ఇష్టం ఉంటే కట్ చేసి వేసుకోవచ్చు. ఇంకా అది మన ఇష్టాన్ని బట్టి అన్నట్టు. ఇలా కావాలంటే ఇలా వేసుకోవచ్చు. కట్ చేస్తే కొంచెం పులుపు వస్తుంది. ఆల్రెడీ మనం మ్యాంగో వేసాం కాబట్టి ఇలా వేసుకొని. అత్త మామూలుగా కిస్మిస్ బదులు గ్రేప్స్ వేసారు, అంతే. ఐడియా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దానిమ్మ. ఆబ్వియస్లీ మనం కర్డ్ రైస్ అంటే దీన్ని లేకుండా తినలేము. దానిమ్మ గింజలు మల్టీ కలర్ కనిపించే వరకు పిల్లలకు తినాలనే ఆతృత పెరుగుతుంది. ఇది పెరుగు సగ్గుబియ్యం ఇలా అని చెప్పక్కర్లా, లేటెస్ట్ ఐస్ క్రీమ్ అని చెప్తాం. కొద్దిసేపు ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే, ఫ్రిడ్జ్ లో పెట్టి కూల్ గా కావాలనుకున్న వాళ్ళు అలా తినొచ్చు. అవును, పిల్లలు ఫ్లేవర్డ్ యోగర్ట్స్ బాగా తింటారు అనుకోండి, ఇలా చెయ్యండి. అసలు ఇంకా మామూలు కాదు, మీ చేతితో తినిపించిన వాళ్ళు అయిపోతారు. చాలా బాగుంది అత్తమ్మా, చాలా కలర్ఫుల్ గా రెడీ చేశారు. జస్ట్ కొత్తిమీర. సో కొత్తిమీర ఇక్కడ వేస్తారు. ఇది కూడా బాగా కలిపేసి ఒక సర్వింగ్ బౌల్ లో తీసేస్తారు. అంతే. సో సగ్గుబియ్యం బాత్ రెడీ అయిపోయింది అత్తమ్మ. చాలా కలర్ఫుల్ గా ఉంది. నాకు ముందు అసలు టేస్ట్ చేసి ఇది ఎలా ఉందో చెప్పేయాలని ఉంటుంది. చాలా బాగుంది అత్తమ్మ. నేనేం చెప్తానని మా అత్తమ్మ అంత లాజిక్లు ఎత్తుక్కుంటుందో. మీరు అందరూ పని చేస్తారు కదా, మీరు అందరూ ఖాళీ ఉండవు కదా, మీరు పని చేస్తారు. ఇలా లాజిక్లు అని చెప్పి ఇంక చెప్పక్కర్లేదండి. అసలు మా అత్తమ్మ కంగారు కాకపోతే అద్దరు కొట్టేసింది. చాలా చాలా బాగుంది, సూపర్. సాయి జ్యోతి అత్తమ్మ చూసారు కదా, సగ్గుబియ్యం బాత్ టేస్ట్ అదిరిపోయింది. చాలా చల్లగా ఉంది, హాయిగా తింటుంటే. మీరు కూడా టేస్ట్ చేసేస్తారా? ఇంకేది ఆలస్యం, దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. సగ్గుబియ్యం బాత్ కి కావలసిన పదార్థాలు: ఉడికించిన సగ్గుబియ్యం, పెరుగు, తాలింపు గింజలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, మిరియాలు, జీడిపప్పు, క్యారెట్ తురుము, మామిడికాయ తురుము, ద్రాక్ష, దానిమ్మ గింజలు, ఉప్పు, నెయ్యి. సగ్గుబియ్యం బాత్ తయారు చేసుకునే విధానం:
ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా మిరియాలు, జీడిపప్పు, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా వేగిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ వేడి మీదే కొద్దిగా మామిడికాయ తురుము, క్యారెట్ తురుము వేసి పచ్చివాసన పోయే వరకు కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో ఉడికించిన సగ్గుబియ్యం, సరిపడంత పెరుగు, కొద్దిగా ఉప్పు వేసి దానిలో తాలింపు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దానిలో ద్రాక్ష, దానిమ్మ గింజలు వేసి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, సమ్మర్ స్పెషల్ సగ్గుబియ్యం బాత్ రెడీ. సో అత్తమ్మ, ఈ రోజు మీరు చూపించిన ఈ సగ్గుబియ్యం బాత్ చాలా చాలా టేస్టీగా ఉంది. ఇంత మంచి వంటకాన్ని మీ కోడళ్ళందరికీ చక్కగా చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మా అత్తమ్మ స్పెషల్ చట్పండి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. ఈ రోజు మా అత్తమ్మ తయారు చేసిన సగ్గుబియ్యం బాత్ మీరు చూడటం మిస్ అయ్యారా? అయ్యో, అయితే మీరు ఏం చేయాలో తెలుసా? youtube.com/ETV అభిరుచి లేదా facebook.com/ETV అభిరుచి అని టైప్ చేసి ఆ సైట్ లోకి లాగిన్ అయ్యి అక్కడ అత్తమ్మ స్పెషల్ చట్పట్ అని టైప్ చేయండి, లేదా సగ్గుబియ్యం బాత్ అని టైప్ చేయండి. అంతే, ఆ వంటకం మా అత్తమ్మ ఎలా తయారు చేసిందో మీరు అందరూ చూసేయచ్చు. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి మన అత్తమ్మ స్పెషల్ చట్పట్ల కలుసుకుందాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్, బై బాయ్.